హల్లెలూయా. ఇది ఎవరు గొప్పతనము? యేసయ్య గొప్పతనం. యేసయ్య గొప్ప దేవుడండి. ఒక గాడిదను పట్టుకొచ్చి దానికి వాక్కునిచ్చి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మహానాయకుల యొక్క వెర్రితనాన్ని అడ్డగించడానికి దేవుడు కడవరి తరములో ఎన్నుకొని ఎత్తిపట్టుకొని వాడుకుంటూ వాక్కునిచ్చి మాట్లాడిస్తున్న ఒక గాడిద పిల్ల పేరే అద్దంకి రంజిత్ ఓఫీర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకేం తెలుసండి, నాకన్నా పిరికోడు లేడు, చాలా బలహీనుణ్ణి, పిరికోడిని ఇట్లా చేసేసాడు దేవుడు. ఆయన తలుచుకుంటే పిల్లిని పులిగా చేసేస్తాడు. అడవి జంతువులన్నీ ఒకసారి పార్టీ పెట్టుకున్నాడు. అడవి జంతువులన్నీ పార్టీ పెట్టుకున్నాడు. సింహం, పెద్ద పులి, తోడేలు, ఎలుగుబంటు, అది ఇది పార్టీ పెట్టుకు ఒక స్టేజ్ వేసిన. అక్కడికి ఒక చిట్టలుగా వచ్చి వేదిక మీదకి ఎక్కి నేను స్పెషల్ సాంగ్ పాడుతాను కదా, నువ్వేందా ఇన్ని పెద్ద పెద్ద జంతువుల మధ్యలో నువ్వేందని అంటే లేలే నేను పాడుతా అంటే, సరే సరదా పడుతుంది అంటే మైక్ పట్టుకొని, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్, డోంట్ మ్యారీ, పెళ్లి చేసుకోకు సంతోషంగా ఉండు, పెళ్లి చేసుకోకు సంతోషంగా పాడుతూ. సింహం రాజు గారు వచ్చి, ఇదే పడుతున్నా మెంటల్ వచ్చిందా దీనికి, అసలు చిట్టెలకు ఎందుకు రానిచ్చా స్టేజ్ మీదకి, మెంటల్ దానికి ఏంటంటే, పులి మంత్రి గారు ఉన్నారు మహారాజా, ఆయన కూడా ఒక పుణ్యలాగా సింహమే పెళ్ళయ్యా కట్ట తయారయ్యాడు. సింహమేనట వాడు, పెళ్ళైనాక చిట్టెలుగా అయిపోయినాడు. అందుకే వాడు స్పెషల్ సాంగ్ రాసి పాడుతున్నాడు, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వాడు పెళ్ళయి సింహం చిట్టెలకైతే ఈడ చిట్టెలుక సింహం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన